తూర్పు సీమలో మహిళా లెక్చరర్ పై లైంగిక వేధింపుల ఘటన చినికి గాలివానగా మారుతోంది. పోలీసుల అత్యుత్సాహంతో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు సీన్లోకి వచ్చాయి. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఆమె తరపు వారినే దోషిగా జైలుకు పంపడం ఆందోళనకు దారితీసింది. మెదక్ జిల్లా సిద్దిపేటలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో పోలీసులు తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. బాధితుల తరపున మాట్లాడిన వారిని జైలుకు పంపి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలివేయడంతో సిద్దిపేట ధర్నాలతో దద్దరిల్లుతోంది. తనపై డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ 3 రోజుల కిందట బయటపెట్టింది. డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. 2 నెలల నుంచి అసభ్యంగా మాట్లాడుతున్నారు. కాదని వారించడం జరిగింది. తర్వాత కూడా చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. టైం ఉన్నప్పుడు మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కదా, ఒక మిస్ కాల్ ఇవ్వండి, నేను అర్థం చేసుకుంటాను, ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టారు. సార్ వీళ్ళు అడగడానికి వెళ్తే నీకు నచ్చింది చేసుకో, నీతో మీ క్యాస్ట్ వాళ్ళతో నాకేం కాదు అన్నట్టు మాట్లాడారు. అదేవిధంగా వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఏమని ఇచ్చారమ్మా? ఇట్లా హెరాస్ చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చాము. మహిళా లెక్చరర్తో డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడన్న సమాచారంతో ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు. బాధితురాలి భర్త డైరెక్టర్తో గొడవకు దిగారు. ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తులైన కార్యకర్తలు దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇరుపక్షాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సిద్దిపేట పోలీసులు లెక్చరర్ భర్తతో పాటు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు పంపించారు. కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే అందులో డైరెక్టర్గా మాస్టర్ మైండ్ కాలేజీలో డైరెక్టర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి అనే అతను ఏమని మానసికంగా వేధిస్తుడు, టీజింగ్ చేస్తుండ అనేది కంప్లైంట్ చేసింది. అయితే ఆ కంప్లైంట్ మీద అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇదే విషయంలో ఈమె భర్తకు కంప్లైంట్ చేయటం వల్ల ఆ భర్త కొంతమంది ఏబీవీపీ స్టూడెంట్స్ని, ఆర్గనైజర్లను తీసుకొని పోయి ఆ కాలేజీ మీద అటాక్ చేసి వాళ్ళ ఫర్నిచర్ కొంత ధ్వంసం చేసిరని వాళ్ళ కాలేజీ యాజమాన్యం కూడా కంప్లైంట్ చేస్తున్నారు. నిందితులను వదిలేసి బాధితులను జైలుకు పంపించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సీఐ దిష్టిబొమ్మలు దహనం చేశారు. టీడీపీ, బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యంతో పోలీసులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. సిద్దిపేట డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి సీఐ సురేందర్ రెడ్డిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే కళాశాల డైరెక్టర్ ని సస్పెండ్ చేసి పోలీసులు అతని కేసు బనాయించి కేసును పెట్టి అతని తగిన శిక్ష విధించాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తారు. గవర్నమెంట్ స్పందించి ఆ యజమానిని వెంటనే 24 గంటల్లోపు అరెస్టు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థులు, ఇది సిద్దిపేటలో పుట్టింది, మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ 10 జిల్లాలలో కూడా ఉద్యమాలు రాకుండా ఉండాలంటే వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి. మహిళల రక్షణ కోసం పటిష్ట చట్టాలు తెస్తామంటూ సీఎం కేసీఆర్ ఓవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు పోలీసుల తొందరపాటు చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పటికైనా బాధిత లెక్చరర్ ఫిర్యాదును పరిశీలించి డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.